ఇక తులారాశి గురించి తెలుసుకుందాం. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపితే తులారాశి. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ తులారాశి వారికి కూడా ఈ సంవత్సరంలో కూడా మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. గురు సంచారం వల్ల ఒక మేలు జరుగుతుందట, ఒక కీడు జరుగుతుందట. స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది, శుభకార్యాచరణ, ఉన్నతోద్యోగ ప్రాప్తి, సంఘంలో గౌరవం, కుటుంబ సౌఖ్యం. కానీ ఇక గురు సంచారం వల్ల వాళ్ళకి రుణ బాధలు, మనోవైకల్యం, వృధా ప్రయాస, అంటే మనం అనవసరంగా ప్రయాణం చేయడం ఇటువంటివి కూడా మనకు సంభవిస్తుంటాయట. అందరితో కూడా విరోధాలు కలిగి ఉంటారు, ఆప్తులతో విరోధము, స్నేహితులతో మాట వస్తుందట, కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాహుకేతు సంచారం వల్ల ఆదాయ వృద్ధి, కుటుంబ సౌఖ్యం, అధికారులతో కొంత విభేదాలు ఉన్నట్టుగా కూడా వాళ్ళతో మన్ననలు పొందుతారట. వీరికి కొంచెం ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తున్నాయి, కాబట్టి కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఇక తులారాశి వారికి పరిహారాలు చూసినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణం, మహామృత్యుంజయ లక్ష్మీ గణపతి హోమాలు, నవగ్రహ ప్రదక్షిణ చేసుకున్నట్టయితే ఇక తులారాశి వారికంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయట. ఇంకా వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంత పెద్ద అనుకూలంగా లేదని చెప్పాలి. ఇక ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి అధికారుల వలన ఇబ్బందులు, అసహనము, అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య హాని, గౌరవ భంగము ఇవన్నీ కూడా కలుగుతాయట. ఇక గురు సంచారం వల్ల స్థిరాస్తి వృద్ధి అవుతుంది. కొన్ని నిర్ణయాలను కూడా సరైన సమయంలో మనం తీసుకోవడం వల్ల ముందు కాలంలో అంతా కూడా మంచి జరుగుతుందట. కానీ ఇక వృశ్చిక రాశి వారికి స్త్రీ కారకంగా సమస్యలు ఎదురవుతాయట. ఇంటా బయట కూడా వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మగవాళ్ళంతా కూడా మీ భార్యామణితో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎక్కువగా మాట్లాడద్దు. ఆయన ఏం చెప్పినా కానీ తలువు పట్టి సరే అనండి. ఈ సంవత్సరానికి ఇక ఈ సంవత్సరం అంతా కూడా కానీ విద్యార్థులు మాత్రం చాలా మంచిగా ఉంటుందట ఈ సంవత్సరం. ఇంకా వృశ్చిక రాశి వారికి రెమెడీస్, దోష పరిహారార్థం చూసుకున్నట్టయితే లక్ష్మీ నరసింహస్వామి మరియు సుబ్రహ్మణ్య ఆరాధన, లలిత సహస్రనామ పారాయణ, చండీ హోమంగా జరుపుకున్నట్టయితే అంతా కూడా శుభం కలుగుతుందట. ఇంకా ధనురాశి, ధనస్సు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిపితే ధనురాశి. ఆదాయం 5, వ్యయం 5. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి కూడా ఫలితాలు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎక్కువగా చూసుకున్నట్టయితే మీరంతా వింటూనే ఉన్నారు, ఎక్కువ రాశులు కనుక మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఒక 3 గ్రహాలు మాత్రం చాలా బాగుంది ఈ సంవత్సరం. ఎందువల్ల అంటే విశ్వావసునామ సంవత్సరంలో అన్ని ఫలితాలని కూడా మనకి ఇమీడియట్గా రిజల్ట్ చూపిస్తాయట. అంటే మనం చేసిన పుణ్యానికి పుణ్యం ఇమీడియట్గా ఈ సంవత్సరంలోనే మనకి రిజల్ట్ ఇమీడియట్గా వచ్చేస్తుంది. మనం చేసుకున్న పాపం కానీ తప్పులు కానీ చేసినట్టు ఇమీడియట్గా రిజల్ట్ కూడా ఈ సంవత్సరంలో మనకి వస్తుందట.
కాబట్టి ఇక విశ్వావసనామ సంవత్సరం ఏంటంటే మనకి ఫలితాలను కూడా ఎక్కువ పర్సంటేజ్ మనకి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఇక ధనురాశి గురించి చూసినట్టయితే కుటుంబంలో సుఖ సంతోషాలు, వ్యవహార జయము, పేరు ప్రఖ్యాతులు, కార్యసిద్ధి కలుగుతాయట. కానీ ఇక ధనురాశి వారికి శోర అగ్ని భయములు, స్థానచలము, వృత్తి ఉద్యోగాలతో అడ్డంకులు ఏర్పడతాయట. చోర భయం, అగ్ని భయం, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ నుండి అర్ధాష్టమ శని ప్రభావంచే అనుకూలంగా ఉన్నట. అన్నిటి కూడా సానుకూల పరిణామాలు, వ్యాపారపరంగా వృద్ధి, ఇష్టకార్య సిద్ధి కలుగుతుందట. రాహుకేతుల సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి సమస్యలతోనూ, మనోవేదనలతోనూ, బంధుమిత్రాలతో విభేదాలు కలుగుతుందట. అంతేకాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజ్యస్థానంలో ఉన్న కేతు కొంత అనుకూలంగా ఉండటం వల్ల సరైన సమయంలో తగిన నిర్ణయాలతో ముందుకు సాగిపోతారట, సమస్యల నుంచి బయటపడతారట. ఇంకా ఇక ధనురాశి వారికి పరిహారాలు చూసుకున్నట్టయితే గురు చరిత్ర పారాయణ, రుద్రాభిషేకం, మహామృత్యుంజయ హోమం మరియు విష్ణుసహస్రనామ పారాయణ చేసుకున్నట్టయితే ఇటువంటి ఆటంకాల నుంచి కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలుగుతాయట. ఇంకా మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికాభివృద్ధి, కార్యాచరణ, కుటుంబంలో సుఖ సంతోషాలు, వ్యవహార జయం కలుగుతుంది. 10 మందిలో మంచి గుర్తింపు, ఆధిపత్యం లభిస్తుందట. శని సంచారం వల్ల అకారణ విరోధాలు, కాబట్టి మనం ఏ మాట అనకుండానే మనతో విరోధాలుగా ఉంటుందట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సంక్షోభం, అనుకున్న ప్రతి పనికి కూడా ఆటంకాలు కలుగుతాయి. రాహుకేతువులు మూర్తిమంతా అనుకూలమైన ఫలితాలు ఇచ్చినను కేతు భాగ్య అష్టమ స్థానం సంచారం వల్ల వ్యతిరేక ఫలితాలు ఇస్తాయట. కుటుంబంలో సంతోషాలు, సంఘంలో పలుకుబడి, గౌరవము, యత్న కార్యసిద్ధి కలుగుతుందట. అనుకోని సమస్యలు ఏర్పడిన గౌరవహాని, ఆప్తులతో విభేదాలు, వృధా ప్రయాస, ఏ పని కూడా నిలకడగా చేయలేక అవమానాలు ఎదుర్కొంటారట. ఇక మకర రాశి వారికి పరిహారాలు చూసినట్టయితే హనుమాన్ చాలీసా పారాయణ, సుందరకాండ పారాయణ, వెంకటేశ్వర దీపారాధన మరియు సుదర్శన హోమగాలు చేసుకున్నట్టయితే ఇక ఆ యొక్క దుష్ట ఫలితాలను కూడా తొలగిపోతాయట.